నమస్తే, వెల్కమ్ టు ANN తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం. వైసీపీ టీడీపీ బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీకి టీడీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కామెంట్. దేశంలో జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. జనాభా మార్పులపై శాస్త్రీయ అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు. ఓటరు జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. చూస్తున్న ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థించినటువంటి సుప్రీంకోర్టు ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టులో దీనిపై సుదీర్ఘపాటు విచారణ జరగగా అనంతరం ఈ తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియ ఏ చట్టాన్ని లేదా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక SIR అనేది ఖచ్చితమైన సమగ్రమైన ఓటర్ల జాబితా దిశగా ఒక ముందడుగు అని రాజ్యాంగానికి జీవం పోస్తుందని తెలిపింది. ఇక SIR ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యానికి స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలే రాజ్యాంగ లక్ష్యానికి ప్రత్యక్షంగా ఒక సంబంధం ఉందని కూడా తాము స్పష్టం చేస్తున్నట్లు సంతృప్తిగా ఉన్నామని కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పులో SIR చుట్టూ గత ఏడాదిగా సాగుతున్న వివాదానికి ఒక ముగింపు అయితే పలికింది. రైట్. ఓటరు జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. SIR ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారాలను సమర్థించిన సుప్రీంకోర్టు ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టులో దీనిపై సుదీర్ఘ విచారణ జరగగా అనంతరం ఈ తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియ ఏ చట్టాన్ని లేదా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక SIR అనేది ఖచ్చితమైన సమగ్రమైన ఓటర్ల జాబితా దిశగా ఒక ముందడుగు అని రాజ్యాంగానికి జీవం పోస్తుందని తెలిపింది. ఇక SIR ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యానికి స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలనే రాజ్యాంగ లక్ష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా తాము సంతృప్తిగా ఉన్నామని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఇక ఈ తీర్పుతో SIRకు సంబంధించి చుట్టూ గత ఏడాదిగా సాగుతున్న వివాదానికి ఒక ముగింపు పలికింది.
రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మారుతున్న జనాభా స్వరూపంపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. జనాభా మార్పులపై స్వభావం, వాటి వెనక ఉన్న కారణాలు, భవిష్యత్తులో దీనివల్ల వచ్చే పరిణామాలను సమగ్రంగా పరిశీలించేందుకు, అలాగే తగిన విధానపరమైన, పరిపాలన, చట్టపరమైన చర్యలను సిఫార్సు చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వకు సంబంధించి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక హై లెవెల్ కమిటీ అండ్ డెమోగ్రాఫిక్ చేంజెస్ పేరుతో ఈ కమిటీకి సంబంధించి ఏర్పాటు చేస్తూ కేంద్రం తీర్మానాన్ని జారీ చేసింది. ఇక ఈ ఉన్నత స్థాయి కమిటీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మారుతున్న జనాభా నిష్పత్తి, పెరుగుతున్న వలసలు, ఇతర సామాజిక ఆర్థిక అంశాలపై శాస్త్రీయంగా డేటాను సేకరించి విశ్లేషించబోతోంది. దేశవ్యాప్తంగా జనాభా మార్పులపై ఇప్పటికే రాజకీయ చర్చ నడుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశంలో చోటు చేసుకున్న జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మారుతున్న జనాభా స్వరూపంపై శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. జనాభా మార్పులకు సంబంధించి వాటి స్వభావం, వాటి వెనుక ఉన్నటువంటి కారణాలు, భవిష్యత్తులో దీనివల్ల వచ్చే పరిణామాలను సమగ్రంగా పరిశీలించేందుకు, అలాగే తగిన విధానపరమైన, పరిపాలన, చట్టపరమైన చర్యలు సిఫార్సు చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. హై లెవెల్ కమిటీ అండ్ డెమోగ్రాఫిక్ చేంజెస్ పేరు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీర్మానాన్ని జారీ చేసింది. ఇక ఈ ఉన్నత స్థాయి కమిటీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మారుతున్న జనాభా నిష్పత్తి, పెరుగుతున్న వలసలకు సంబంధించి, అలాగే ఇతర సామాజిక ఆర్థిక అంశాలపై శాస్త్రీయంగా డేటాను సేకరించి విశ్లేషించబోతుంది. దేశవ్యాప్తంగా జనాభా మార్పులపై ఇప్పటికే రాజకీయ చర్చ నడుస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్, తెలంగాణ బీజేపీలో త్వరలోనే ఒక కీలక మార్పు జరగబోతున్నట్లు ఒక బ్రేకింగ్ అందుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు సంబంధించి అధిష్టానం త్వరలోనే పెద్దపీట వేయబోతుందని కూడా సమాచారం అందుతోంది. ప్రధానంగా జూన్ నెలలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటుగా పార్టీ సంస్థాగత మార్పుల్లో అరవింద్ పేరు చాలా ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే గతంలో 2 సార్లు చేతి దాకా వచ్చినటువంటి చేజారిన లక్కు ఈసారి ఎలాగైనా అరవింద్ను వరిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఆయన అనుచరులు చాలా ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు బండి సంజయ్ కుటుంబ వివాదాల నేపథ్యంలో తెలంగాణ కోటలో అరవింద్కు ప్రాధాన్యత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రి పదవి కంటే తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్ చీఫ్ పోస్టు దక్కితేనే పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని, రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తేవటం సులువవుతుందని కూడా అరవింద్ భావిస్తున్నట్లు ఒక సమాచారం అందుతోంది. ప్రధానంగా నిత్యం ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ నేషనల్ ఫిగర్గా మారినటువంటి అరవింద్కు హైకమాండ్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పబోతుంది అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి మా ప్రతినిధి అనిల్ తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ప్రధానంగా చాలా కీలకంగా మారింది. అంటే మొన్న బండి సంజయ్ ఇష్యూ తర్వాత మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు రామచంద్రరావు ఢిల్లీ
ఢిల్లీ వెళ్ళటం ఈ జరిగిన పరిణామాలు ఖచ్చితంగా మారుతున్నాయి. ఆయన అరవింద్ కూడా కొన్ని హింట్లు ఇచ్చారు ఈ మధ్యన మాట్లాడుతూ. సో కీలక పదవులు రాబోతున్నాయి, మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఒకవేళ అరవింద్కి వస్తే ఏ పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది? తన అభిప్రాయం ఏమైనా హైకమాండ్ దగ్గర వెళ్ళబుచ్చినటువంటి సందర్భంలో అరవింద్ అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, జూన్ లో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పార్టీ సంస్కృత మార్పుల్లో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి తెలంగాణ బీజేపీలో ఒక పెద్ద పీట వేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉంది. రాజశేఖర్, పార్టీ హైకమాండ్ ఆయనకు కేంద్ర మంత్రి పదవి లేదంటే రాష్ట్ర అధ్యక్ష పదవి తెలంగాణ బీజేపీ బాస్ అప్పగించాలని చెప్పేసి యోచిస్తా ఉంది. గతంలో కూడా ఆయన పేరు చాలా సార్లు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ అయితే ఈసారి బండి సంజయ్ కుటుంబ విభేదాల నేపథ్యంలో అరవింద్ పేరైతే మరింత బలంగా అరవింద్ పేరైతే తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, అయితే తెలంగాణ కోటలో ఇది ఏదైతే మంత్రి పదవి ఉందో ఇది తెలంగాణ కోటలో అరవింద్ కి కేంద్ర మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కేంద్ర మంత్రి పదవి కంటే కూడా తెలంగాణలో బీజేపీ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే అధికారంలోకి తీసుకురావడానికి తనకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇటు అరవింద్ కూడా తన నాయకులతో అంతర్గతంగా చెప్పడానికైతే తెలుస్తా ఉంది. సో బండి సంజయ్ కుటుంబ విభేదాల నేపథ్యంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసేందుకు అధిష్టానం ఫైర్ బ్రాండ్ అయినటువంటి అరవింద్, సో బీజేపీలో తెలంగాణలో బండి సంజయ్ తర్వాత అంతో కొంత అటెన్షన్ గ్రాప్ తీసుకున్న నాయకులు ఉన్నారంటే అది అరవింద్ కి తగ్గుతుంది. సో ఈ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా బండి సంజయ్ విషయంలో అధిష్టానం ఫైర్ బ్రాండ్ అయినటువంటి అరవింద్కే రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించేటువంటి యోచనలో ఉన్నట్టుగైతే సమాచారం ఉంది. నిత్యం ప్రతిపక్షాలపై విరుచుకుపడేటువంటి అరవింద్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. అటు విపక్షాలే కాకుండా తమ బీజేపీ పార్టీలో సైతం అంతర్గత విభేదాల సైతం కూడా చాలా సార్లు మీడియా సమావేశంలో ఆయన కుండలు బదులు కొట్టేస్తాడు. తన నాయకత్వం కావచ్చు, తన సొంత పార్టీ నాయకులపైనే, సొంత పార్టీ వైఖరి పైన కూడా చాలా సార్లు కూడా మీడియాలో మాట్లాడుతూ కూడా ఎన్నో సార్లు కూడా ఆయనే కుండ బదులు కొట్టడం జరిగింది. సో ఇలాంటి అంటే డిఎస్ కోరికైనటువంటి అరవింద్ సో మొదటి నుండి కూడా మొండి స్వభావం, దూకుడు వైఖరితో అటు ఎవరి కింద జీవితాలు అనకుండా బానిసత్వంతో ఉండకుండా మొదటి నుండి కూడా ముందుండి పోరాటటువంటి ఒక నాయకత్వం గుర్తించినటువంటి బీజేపీ అధిష్టానం ఆయనకు త్వరలోనే జూన్ లో జరిగేటువంటి అటు మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే 2 సార్లు కీలక పదవులు చేయదాకా వచ్చి అది జారిపోయినాయి. ఈసారైనా ఆయనకు అధిష్టానం సరైన గుర్తింపు ఇస్తుందనేటువంటి ఒక అనుచరులు అయితే ఒక ఉత్కంఠత కనిపిస్తా ఉంది. సో ఏదైతే డిఎస్ కుమార్ అయినటువంటి అరవింద్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సో కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి అన్యాయం చేసినటువంటి నేపథ్యంలో ఆయన బీజేపీ పార్టీలో చేరి మొదటిసారి ఆయన ఎన్నికల్లో పాల్గొని గెలవడం జరిగింది. సో మొదటి నుండి కూడా దూకుడు స్వభావం, మొండి వైఖరి, తను ఏదంటే అనుకుంటే అది మాట్లాడము, అదేవిధంగా విపక్షాల పైన ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక రకంగా మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడం విషయంలో అధిష్టానం ఆయన గుర్తించింది. అదేవిధంగా బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ టార్గెట్ పెట్టుకుంది. ఏదైతే మొన్న ఎలక్షన్స్ లో ఆపరేషన్ వెస్ట్ బెంగాల్ ఏ విధంగా తీసుకుందో ఇప్పుడు ఆ బీజేపీ అధిష్టానం మరొకసారి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ పెట్టుకుంది. తెలంగాణలో ఏ విధంగానైనా బీజేపీ పాగా వేయాలి, రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చే విషయంలో అడుగులు వేస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు మోడీ, అదేవిధంగా అమిత్ షా చాలా సార్లు కూడా సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ బలోపేతం చేసే విషయంలో ఇటు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆయన పావులు కదుపుతూ సౌత్ ఇండియాలో పాగా వేసే విధంగా అడుగులు వేస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఏ విధంగానైనా పార్టీ బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పేసి కాషాయ జెండా ఎగరవేయాలనే నేపథ్యంలో అయితే అడుగులు వేస్తా ఉన్న నేపథ్యంలో అయితే బండి సంజయ్ గతంలో ఆయన 2 సంవత్సరాలు ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు పార్టీ తెలంగాణలో చాలా బలంగా పుంజుకుంది. అప్పుడు జిహెచ్ఎంసీలో బల్దియాలో కూడా ఎగరేసేటువంటి అవకాశం దగ్గరకు వచ్చింది. అదేవిధంగా చాలా సంస్థ ఎన్నికలకు కూడా గట్టిగానే పుంజుకుందని చెప్పుకోవాలి బీజేపీ. అయితే బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డికి రావడము, తర్వాత పార్టీ కూడా తక్కువ కిందికి వెళ్ళిపోవడము, ఈ నేపథ్యంలో అయితే మరొకసారి బండి సంజయ్కి ఇద్దామని చెప్పేసి యోచనలో ఉన్న నేపథ్యంలో సో ఈ మధ్య కాలంలో బండి భగీరథ్ ఎవరైతే బండి సంజయ్ కుమారుడు వివాదం తెరపైకి రావడం, ఈ నేపథ్యంలో పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే మరొక ఫైర్ బ్రాండ్ అయినటువంటి అరవింద్కి అటు రాష్ట్ర అధ్యక్ష పదవి లేదంటే మంత్రి పదవి, కేంద్ర మంత్రి పదవి ఇస్తే అతను పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉద్దేశంతోనే ఈ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే సో మరి ఇది గతంలో 2 సార్లు కూడా అతనికి మంత్రి పదవి వచ్చి
దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోయిన నేపథ్యంలో మరి ఈసారైనా ఇస్తారా లేదనేటువంటి అనుచరులు అయితే ఉత్కంఠత కనిపిస్తా ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి అనిల్, అంటే ఇంతకు ముందు వరకు డి కార్నో పేరు ప్రధానంగా వినిపించింది. ఒకవేళ ఆమెకు పదవి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఒక్కసారిగా అరవింద్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో కవితను ఓడించడం ఆయనకున్న చరిష్మా వేరు మీరు మాట్లాడినట్లు. కానీ ఇక్కడ చాలా కీలకంగా అంటే బీజేపీలో అంతర్గతంగా ఒక గ్రూపులు ఏర్పడ్డాయి. ఇప్పుడు బీజేపీ అనేది చాలా కలిసికట్టుగా ఉంటుంది, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటుంది. కానీ కొన్ని మార్పులు ఈ మధ్య వచ్చాయి. రాజాసింగ్ వ్యాఖ్యలు కానీ లేకపోతే కొన్ని గ్రూపులుగా మారుతున్నారన్నటువంటి వ్యాఖ్యలు వినిపించాయి. సో వీటన్నిటిలో ఒకవేళ అరవింద్కి వస్తే గనక సమన్వయం చేసే అవకాశం ఉందా? అధిష్టానం ఏదైతే ఈ అంశాలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? రైట్ రాజశేఖర్, మీరు అన్నట్టుగానే అరవింద్ కి ఆ నాయకత్వ పటిమ ఉన్నది. అందరినీ కలుపుకునేటువంటి అవకాశం కూడా ఆయన దగ్గర లక్షణాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇప్పుడు పార్టీలో ఉన్నారో అటు ఈటల రాజేందర్ మొదలుకొని, బండి సంజయ్ మొదలుకొని, అటు రాజాసింగ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, అందరు నాయకు డి కేటనతో సహా అందరినీ కలుపుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉంది. సో మొదటి నుండి కూడా ఆయన ఏ నాయకుడి పైన కూడా ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన ఇతర పార్టీలు ఎవరైనా సరే ఆ పార్టీ పైన మాట్లాడితే ముందుండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఎవరైనా వ్యక్తి అంటే అది కేవలం అరవింద్ మాత్రమే. అదేవిధంగా అంతర్గత విషయాలపైన కూడా మాట్లాడుతూ బీజేపీలో ఇది జరుగుతుంది, ఇది ఇలాంటి వాడికి ఆస్కారం ఉండదు, బీజేపీ పార్టీ అనేది అసలు ఇట్లా బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడదు, కానీ ఈ మధ్య కాలం ఇలాంటి జరుగుతున్నాయి, ఇట్లా జరగద్దు అని చెప్పేసి బయట పెట్టి కుండ బద్దలు కొట్టేటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే అరవింద్ మాత్రమే. సో ఇలాంటి విషయంలో సమన్వయం చేసి అందరినీ కలుపు కట్టుకొని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి ప్రస్తుతం అరవింద్ ఉన్నదని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం నమ్ముతా ఉంది. అదే తరహాలో రాష్ట్రంలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఏదైతే తెలంగాణలో బీజేపీ పార్టీ ముందుకు వెళ్ళాలంటే గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పార్టీ ముందుకు వెళ్ళిందో అలాంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే సెకండ్ ప్లేస్ లో మనకు అరవింద్ ఉన్నాడు. సో బండి సంజయ్కి మరి ఇస్తే వెళ్తుంది అనేటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా బండి సంజయ్ ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల దృష్ట్యా ఆయన పక్కన పెట్టేసి ప్రస్తుతం బండి సంజయ్ ప్లేస్ లో మరొక ఫైర్ బ్రాండ్ అయినటువంటి అరవింద్కి ఇస్తే సో విపక్షాల పైన ఎప్పుడు మాట్లాడడం, దూకుడు స్వభావం, ముందుకెళ్లడం, సమన్వయం చేయడం విషయంలో అరవింద్కే ఇది దక్కుతుంది కాబట్టి ఆయనకే కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే తెలంగాణలో నెక్స్ట్ జెండా ఎగరాలంటే బీజేపీ అరవింద్కే ఇవ్వాలనే ఆలోచన అయితే కనిపిస్తా ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అనిల్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. కల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి రైతన్నలు ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా వర్షానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్లో అందుబాటులో ఉంచాలని, కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని సీఎం ఆదేశించారు. ప్రజలు కూడా అనవసరంగా బయటకు రావద్దని కోరారు.
రైట్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. కల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి రైతన్నలు ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని సీఎం ఆదేశించారు. ప్రజలు కూడా అనవసరంగా బయటకు రావద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్లో పసుపు పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో ఈ వేడుకలు మొదలయ్యాయి. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ స్లోగన్ అందుకున్నారు. ఐటీ నుంచి క్వాంటమ్ కంప్యూటరింగ్ వైపు వెళ్లటం తమ విజన్ అయితే, వేట కొడవల నుంచి గొడ్డళ్ల వైపు వెళ్లటం వారి విధానం అంటూ విపక్షంపై పదునైన విమర్శలు గుప్పించారు బాబు. పార్టీ శ్రేణులకు అలాగే కార్యకర్తలకు నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నాయకునైనా ఉపేక్షించలేదని చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే దిశగా రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది. కూకట్పల్లి డిపో పరిధిలో పర్యావరణ హితమైనటువంటి విద్యుత్తు బస్సులు సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కొత్త 60 ఈవీ బస్సులను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడంతో పాటుగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఈవీ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మంత్రి తెలిపారు. ఇక ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఆర్టీసీలో విప్లవాత్మక సంస్కరణలతో ముందుకు సాగుతుందని వెల్లడించారు పొన్నం. ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వచనంతో డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలనకు ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఆర్టీసీలో అనేకమైనటువంటి సంస్కరణలు, ప్రజా అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం ఢిల్లీలాగా మారద్దని మొత్తంగా ఈవీ పొల్యూషన్ కంట్రోల్కు సంబంధించి కాలుష్య నివారణ, ప్రయాణ వ్యవస్థను మెరుగుపరుస్తూ మరి అనేకమైనటువంటి సంస్కరణలో భాగంగా ఈరోజు దాదాపు 540 ఈవీ బస్సులను హైదరాబాద్ నగరానికే పరిమితం చేస్తూ, దాని తర్వాత మొత్తం తెలంగాణలో 10,000 బస్సుల్లో దాదాపు 1000 బస్సులు ఈవీ బస్సులు నడపడంతో పాటుగా భవిష్యత్తులో పిఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకించి 2200 ఈవీ బస్సులను మరి ఫేజ్ వేర్గా హైదరాబాద్లో ప్రవేశపెట్టబోతా ఉన్నాం.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మంత్రి సీతక్క స్వయంగా ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అలాగే ఎస్పీ శబరీష్, అటవీ శాఖ అధికారి విశాలతో కలిసి దరఖాస్తులు పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, భూ సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలపై తక్షణమే స్పందించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల పరిష్కారానికే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఇక ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండే పరిపాలన అందించడమే తమ లక్ష్యమని సీతక్క పేర్కొన్నారు. మా ములుగు నియోజకవర్గంలోని మరి కొత్తగూడ మండల పరిధిలో ఉన్నటువంటి ఓటాయి, అదేవిధంగా ఓటాయి చుట్టుపక్కల 6 గ్రామాల ప్రజలతోటి ప్రజా దర్బార్ కార్యక్రమం, అదేవిధంగా కొత్తగూడ మండల కేంద్రంలో 4 గ్రామాల ప్రజలతో ప్రజా దర్బార్ కేంద్రాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మహబూబాబాద్ కలెక్టర్ గారు స్నేహ శబరీష్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మరి డిఎఫ్ఓ, ఇతర అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వచ్చే మాకు సమస్య ఇందిరం మిల్లులు, కొంత పెన్షన్లు, తర్వాత నీటి సమస్యలు, భూముల సమస్యలు. తప్పకుండా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా పరిష్కరించి ప్రజలకు మంచి జరిగే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు కాబట్టి లోపటి గ్రామాల నుంచి మహబూబాబాద్ దాకా వెళ్ళాలంటే ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు ఉండకపోవచ్చు. అందుకనే మనమే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దరఖాస్తులు తీసుకొని మరి వెనువెంటనే పరిష్కరించాలనే ఆలోచనతో రాష్ట్రంలో ప్రజా పరిపాలన నడుస్తుంది. ఈ క్రమంలో మనము ప్రజా దర్బార్ కూడా ములుగు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ములుగు జిల్లాలో కొన్ని చేసినాం. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ఉన్న మా ములుగు నియోజకవర్గం పరిధిలో గల కొత్తగూడ మండలంలో కూడా చేయడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్గా కలవడం మూలంగా డైరెక్ట్గా వాళ్ళ కామారెడ్డి జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. 6 కాలం కష్టపడి పండించిన వరిధాన్యం మక్కలు కొనుగోలులో ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రధాన రహదారులపై రైతులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. ఓవైపు అకాల వర్షాలు ముంచెత్తుతూ ఉంటే మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో పంటను సకాలంలో సేకరించకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోనే రైతులు పేర్కొన్నారు. ఇక మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వద్ద కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. అటు రాజంపేట మండలం అరుగొండ మక్కల కొనుగోలు కోరుతూ ఇక రాజంపేట మెదక్కు రహదారిపై నాగారెడ్డిపేట మండలం కన్నారెడ్డి గ్రామంలో వడ్ల సంచులతో మెదక్కు బోధన్ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. రోడ్లపై వడ్లు పోసి తమ నిరసనలు వారు వ్యక్తం చేశారు. దీంతో సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను ఇక సముదాయించారు. త్వరలోనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనలు విరమించారు. మార్కాపురం జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శృంగేరి సద్గురైనటువంటి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి అనుగ్రహ ఆశీస్సులతో లోక కళ్యాణార్థం తలపెట్టినటువంటి సంపూర్ణ చతుర్వేద పారాయణ సహిత సంపూర్ణ రామాయణ మహాయజ్ఞం శాస్త్రోక్తంగా అక్కడ ప్రారంభమైంది. పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో గ్రామస్తులు సహకారంతో వేద పండితులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సకల జనులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతోనే నిర్వహిస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం వచ్చే నెల 12వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలో దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. తాళం వేసి ఉన్నటువంటి ఒక ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, బంగారంతో పరారయ్యారు. నల్లగట్ల గ్రామానికి చెందినటువంటి అర్జున్ అనే వ్యక్తి ఇంట్లో ఈ అర్ధరాత్రి దొంగతనం చోటు చేసుకుంది. ప్రధానంగా బాధితులు తన కుటుంబంతో కలిసి బంధువుల అంత్యక్రియల కోసం పక్కన ఉన్నటువంటి చింతకుంట గ్రామానికి వెళ్లిన సమయంలో దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారం, 17 తులాల వెండి వస్తువులతో పాటుగా 73,000 రూపాయలు నగదును దోచుకెళ్లారు.
ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన బాధితులు తాళాలు పగిలి ఉండటం చూసి పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కోలుకోలేని దెబ్బతీసింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి వర్షానికి ఐలాండ్స్ కొనుగోలు కేంద్రాలు ఇళ్ల వద్ద ఆరబోసినటువంటి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలకు చెట్లు విరిగిపడగా పిడుగుపాటు ఘటనలు కూడా నమోదయ్యాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతాంగం కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లారీలలో కూడా వాస్తవంగా లారీలో ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఒక మైనర్ బాలిక గర్భం దాల్చడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇక ఈ దారుణానికి వడిగట్టింది ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న ఒక మహిళా నేత కుమారుడేనంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరినప్పటికీ బాధితులు ఫిర్యాదు చేయకుండా రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసును సెటిల్ చేసేందుకు తెర వెనుక భారీ బేరసారాలు కూడా నడుస్తున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. చూపిస్తుందా మీకు? చూపిస్తుందా మీకు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షాలతో తెలంగాణ సర్కారు అలర్ట్. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం. వైసీపీ టీడీపీ బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీకి టీడీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ బాబు కామెంట్. దేశంలో జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. జనాభా మార్పులపై శాస్త్రీయ అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. ఓటరు జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్. తెలుగు